ఇంకో పక్క ఇక్కడుండే సిమెంటు ఇక్కడనే ఉద్యోగాలు ఇస్తాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను గర్వపడుతున్నాను. రాష్ట్రంలో 11,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. దానివల్ల ఒక 8-9 లక్షల మందికి ఉద్యోగాలు వస్తే ఈ రాయలసీమలో 4,58,288 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. దీనివల్ల 3,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. తమ్ముళ్ళు వేరే ఊరికి పోయే పని లేదు. రాయలసీమ ప్రాంతంలో ఉండేవారు ఇక్కడే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. రాయలసీమ గడ్డపై నుంచి అడుగుతున్నా. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏమైనా చేశారా కడప జిల్లాకని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడుండే వాళ్ళందరినీ చేశారా తమ్ముళ్ళని అడుగుతున్నా. 2 సంవత్సరాలు జేఎస్డబ్ల్యూని మెప్పించాం. చిరకాల వాంఛ రాయలసీమ స్టీల్ ప్లాంట్ అన్ని క్లియరెన్స్లు ఇచ్చాం. ఈ రోజే పని ప్రారంభించాం. ఈ రోజు హామీ ఇస్తున్నా 24 నెలల్లో పని ప్రారంభించి రాబోయే 24 నెలల్లో పని పూర్తి చేసే బాధ్యత మాది. ఎగ్జాక్ట్ గా 2 ఏళ్లు. ఈ రోజు డేట్ రాసి పెట్టుకోండి. ఈరోజు డేట్ జూలై 3వ తారీఖు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 2028 జూలై 3వ తారీఖు మళ్లీ వస్తా. దీన్ని ప్రారంభం చేస్తామని మీకు అందరికీ హామీ ఇస్తున్నా. 24 నెలలు ఐడెంటిఫికేషన్ తేవడం, 24 నెలల్లో పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత నేను, అదే మరిగా సజ్జన్ జిందాల్ గారు తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది ఈ ప్రభుత్వం యొక్క పనితనం. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ రాయలసీమలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారు. కనీసం పులివెందుల్లో 1 ఎకరాకు నీళ్లు ఇవ్వలేకపోయారు. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడే మన మిత్రుడు ఆదినారాయణ గారు కోరారు గండికోట ఆరండార్. నేను అడుగుతున్నా నాటి ముఖ్యమంత్రిని, ఒకప్పుడు ఆరండార్ నేనే ఇచ్చా, మళ్లీ ఆరండార్ నేనే మీకు ఇచ్చి మీ సమస్య పరిష్కారం చేస్తానని హామీ ఇస్తున్నా. ఇంకొక పక్క రాజోలి 3 టీఎంసీ నీళ్లు నిర్మాణం కావాలని కోరారు. తప్పకుండా చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ఎస్ఆర్బీసీ కంటిన్యూషన్ కూడా చేస్తాం. ఆర్టీపీపీ పక్కనే ఉంది. అది ప్రారంభించింది ఎన్టీ రామారావు గారి పీరియడ్ లో ప్రారంభించాం. ఇంకా కొంతమందికి ఉద్యోగాలు రావాలి. అక్కడ గాని ఇక్కడ గాని ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకొక పక్క పూలే స్కూల్ అడిగారు, అది కూడా క్లియర్ చేస్తాం. ఇక్కడి నుంచి రాబోయే రోజుల్లో రోడ్డు అడిగారు, అవన్నీ ఇస్తాం. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, అవుకు టనల్ పూర్తి చేసి కడాన పులివెందులకు కూడా చీనీ తోటల బతికిచ్చాం. పైడిపాలెం చిత్రావతి లిఫ్ట్లు పూర్తి చేసి రైతుల కష్టాలు తీర్చాం. పులివెందల మండలంలో ఎర్రబల్లి చెరువుకు కూడా మేమే నీళ్లిచ్చాం. తమ్ముళ్ళు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రాయలసీమ ముఖ చిత్రం మారుతా ఉంది. పచ్చదనం పరిశ్రమలతో ఈ ప్రాంతం దశ దిశ మారుతుంది. ఒకప్పుడు రాయలసీమ రాళ్ల సీమ. ఈ రోజు సీమ అంటే
space technology, aerospace technology, defense, drone, electronics, automobile, renewable energy, food processing, cement, gold mining, ఇలా అనేక రకాల పరిశ్రమలు వస్తాయి. Just now I spoke to Sajan Jindal ji. I requested him, in Tirupati there is a space city. All his satellites has to be launched from Tirupati. He agreed immediately. We are going to make it one of the best space city in Tirupati. We are having a drone city in Orvakal, Kopparthi, Orvakal, 2 industrial townships we are developing. Now I requested him, make Orvakal drone city as a hub for defense applications and also civilian applications. He is going to do in big way. ఇక్కడికి వచ్చినప్పుడు రాయలసీమ వాసులందరికీ ఒక్క విషయం గుర్తు చేస్తున్నా. నేను ఎప్పుడూ కోట్ చేసేవాడిని. ఇక్కడనే లింగాల మండలం ఉంది. పులివెందల నియోజకవర్గంలో లింగాల మండలం. ఈ లింగాల మండలం చూస్తే 24-25 తలసరి ఆదాయం 7,26,931 రూపాయలు. విశాఖపట్నం తలసరి ఆదాయం కంటే మన లింగాల తలసరి ఆదాయం ఎక్కువ ఉంది. అంటే ఏంటి కారణం? లింగాలలో హార్టికల్చర్ ఉంది.